పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్య చేశారు. అది వివాదాస్పద వ్యాఖ్యగానే చెప్తాను నేనైతే. తెలంగాణ వారి ఆత్మగౌరవం మీద కానీ, తెలంగాణ వారి యొక్క గౌరవాన్ని కానీ, ప్రతిష్టని కానీ దిగజార్చేలా వ్యాఖ్యలు చేయడం స్వాగతించాల్సిన అవసరం కాదు, దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. యావత్తు తెలంగాణ మొత్తం దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మాలాంటి తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ జర్నలిస్టులు అంతా కూడా దాన్ని ముక్తఖండంగా ఖండిస్తాం. ఖచ్చితంగా ఖండించడమే కాదని నిలదీస్తాం, ప్రశ్నిస్తాం. మీరు అన్నటువంటి వాక్యం ఏమిటి? తెలంగాణ దిష్టి తగిలిందా? బాబు పవన్ కళ్యాణ్ గారు, మాకు దిష్టి కాదండి, అసలు మా తెలంగాణకు పట్టిన దరిద్రమే మీరు, మా తెలంగాణకు పట్టిన శనే మీరు, మా శని ఏలినాటి శని మీరు. ఎందుకంటే పుత్తిళ్లలో తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడినప్పుడు మా మీద కన్నేసినటువంటి మీ సీమాంధ్ర నాయకులు, మీ పెట్టుబడిదారులు భాష పేరు మీద మమ్మల్ని కబ్జా చేసేసి, మా ఆస్తులను, మా భూములను కబ్జా చేసేసి మమ్మల్ని పీడించి ఏ విధంగా కరువుకు, నక్సలైట్లకు మారడానికి ఏ విధంగా కారకమయ్యారో చరిత్రలో తెలిసినటువంటి నిజాలు కావా? ఆంధ్రప్రదేశ్లో పంటలు పండకపోతే తెలంగాణలో దిష్టి ఎక్కడ తగులుతుంది? దిష్టి వల్ల పంటలు ఖరాబ్ అవుతాయని చెప్పి ఏ శాస్త్రం, ఏ ధర్మం చెప్తుందో నాకు ప్రధానంగా చెప్పాల్సి ఉంటుంది. ప్రకృతి వల్ల జరిగేటువంటి మంచి చెడు నష్టాల వల్ల జరిగేటువంటి నష్టానికి కారకులు మీ అసమర్థ పాలనకు కారకులని మమ్మల్ని, మా తెలంగాణ ప్రజలని దిష్టి అనడం ఎంతవరకు సబబు అని చెప్తా ఉన్నాం. మరొకసారి చెప్తున్నాను, ఈ తెలంగాణకు మీరు, మీ పెట్టుబడి దోపిడీదారులంతా కూడా తెలంగాణకు పట్టిన దరిద్రం, తెలంగాణకు పట్టినటువంటి ఏలినాటి శని, ఆ శనిని వదిలించుకోవడానికి, ఆ దరిద్రాన్ని వదిలించుకోవడానికి 60 ఏళ్ళు కష్టపడ్డాం మేము. ఇప్పుడు మా రాష్ట్రం మాకు సిద్ధించిన తర్వాత చూస్తూనే ఉన్నాం ఏ విధంగా భారతదేశంలో నెంబర్ 1 స్థానానికి ఎదిగిందో. మా రాష్ట్రంలో ఉన్న ప్రగతిని, మా రాష్ట్రంలో ఉన్న పథకాలని కాపీ కొట్టి కేంద్ర ప్రభుత్వాలు, మీ ప్రభుత్వాలు ఏ విధంగా మా పాటలో ప్రయాణిస్తుందో చూస్తున్నాను కదా. మా దృష్టి కాదు, మీరు మా ప్రగతిని చూడండి, మా ప్రగతిని ఆదర్శంగా తీసుకోండి, మమ్మల్ని ఫాలో అవ్వండి. అప్పుడు మీకు ఈ తెగుళ్ళు ఎందుకు వస్తాయి, మీ పంటకి ఎందుకు తెగుళ్ళు వస్తాయి, రీజన్ తెలుస్తుంది. మీరు అధ్యయనం చేయండి. ప్రకృతి వల్ల జరిగే నష్టాలకు మీ చేతగాని ప్రభుత్వాల వల్ల, మీ చేతగాని విధానం వల్ల ఎవరినో సాకుగా చూపడం మీ అసమర్థకు నిరసన. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో క్షమాపణ చెప్పాల్సిందే. ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి గారు అయితేనేమి, ఈ రాష్ట్ర నాయకులు అయితేమి, తెలంగాణ వాదులు అయితే అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు బేషరతుగా, మీరు నిన్న మీ భాషను వక్రీకరిస్తారని చెప్పి లెటర్ రిలీజ్ చేశారే కానీ మీరు ఖచ్చితంగా మా మాటలను ఉపసంహరించుకుంటున్నాను, నేను క్షమాపణ కోరుతున్నాను మాత్రం ఆ ఉత్తరంలో మీరు ఇచ్చినటువంటి లెటర్లో లేదు. మీరు వక్రీకరించొద్దని చెప్తున్నారు. అది వక్ర భాషం కాదు, మీరు అన్నది మాట వాస్తవం. మీరు ఇంకా వక్రీకరించడానికి, ఈ సంఘటనను వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అది మీకు నష్టాన్ని చేకూరుస్తుంది. దీనివల్ల మీ ఆంధ్ర ప్రజలను ద్వేషించే కాడికి తెలంగాణ ప్రజలు మళ్ళీ ప్రారంభం అవుతారు. అలాంటిది కాకుండా ఖచ్చితంగా బేషరతుగా మీ మాటలు ఉపసంహరిస్తూ క్షమాపణ చెప్పాల్సిందే. అలా పవన్ కళ్యాణ్ ఈ క్షమాపణ చెప్పకుండా మాత్రం ఈ డిమాండ్ ఇంకా కొనసాగుతుంది. ఇది ఎంతవరకు వెళ్తుందో కూడా మనం చెప్పలేము.